విషపు పత్రికల్లో ఈరోజు విషపు వార్తకు సంబంధించి చూస్తే కుటిల కుట్రదారు జగన్ విద్వేషాలు సృష్టించడం ఆయన నైజం అని లావు శ్రీకృష్ణదేవరాయలు ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రికి లేఖ రాశాడంట. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మీరు మొన్నటిదాకా ఏ పార్టీలో ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద 11 సిబిఐ 9 ఈడీ కేసులు ఉన్నాయని చెప్పి మీరు రాశారు కదా బెయిల్పై ఉన్న నిందితుడని. మరి అదే బెయిల్పై ఉన్న నిందితుడి పార్టీలో మీకు బీఫామ్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల మీరు ఎంపీ అయ్యారు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో 5 సంవత్సరాలు ఎంపీగా ఎలా కొనసాగారు? అప్పుడు కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీదే ఉన్నాడు. మరి మీరు ఎట్లా సీట్ తీసుకున్నారు? అంటే అప్పుడు మీకు అంతా సంసార పక్షం, ఇప్పుడంతా వేరే పక్షంగా కనపడుతుందా? మీ తెలుగుదేశం 3 పార్టీల కూటమిలో ఎవరికైనా మగతనం అనేది ఉంటే, లిటరల్లీ మళ్ళీ మగతనం అనేది మీ 3 పార్టీల్లో ఏ పార్టీకైనా ఉంటే 2014 నుంచి 2025 వరకు ఈ 11 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని అంశాల మీద సిబిఐ దర్యాప్తుకు సిద్ధమా? మేము సిద్ధం. సిబిఐ ఎంక్వైరీకి ఉంటే దమ్ముంటే వేయించండి. మీకు చేతగాని దద్దమ్మల్లాగా సవటల్లాగా ఊరక లేఖలు రాస్తున్నాం, లేదంటే మా మీద ఏదో విషం నిమ్ముతున్నాం. కుట్రదారు జగన్ ఏది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు చాలా నీతిమంతులు, జగన్ కుట్రదారుడు. మీ బతుకులు ఎవడగా తెలియదు. ఈరోజు ఆ తెలుగుదేశం పార్టీ అటు నుంచి వచ్చింది. మేము కుట్రలు చేయాలని అనుకుంటే గెలిచేవాళ్ళం కదా 2024 ఎన్నికల్లో. ఎందుకు ఓడిపోయేవాళ్ళం? ఈవీఎంలు అనే కుట్రతో కదా మీరు అందరూ గెలిచింది. కుట్రల గురించి మీరే చెప్పాలి. ఇక తెలుగుదేశం వాళ్ళు చెప్పాలి కుట్రల గురించి. మీ బతుకుల గురించి జనాలకు ఎవడగా తెలియదని మీ రోత బతుకుల గురించి మళ్ళీ పత్రికలు రాసేటటువంటి పత్రికలే చెప్పాలి. సమగ్ర దర్యాప్తు దమ్ముంటే చేయించండి. మీరు అన్న దాంట్లో రాశారు ఏది వివేక హత్య కేసు, కోడికత్తి, ఇవన్నీ ఎవరి దర్యాప్తులో ఉన్నాయి? ఏం సిబిఐ గుడ్డిగాడికి పల్లుదం అవుతుందా? మీరు దగ్గరుండి అడుగులకు మడుగులు వస్తున్నారా? ఎన్ఐఏ దర్యాప్తులో ఉంది కేంద్ర ప్రభుత్వం. ఏం పొడుస్తుంది ఇప్పుడు దాకా కోడికత్తి కేసులో? జగన్మోహన్ రెడ్డి గారు ఓ మాజీ ముఖ్యమంత్రి, ఆయన అప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఆయన మీద హత్యాయత్నం జరిగితే ఇప్పటి వరకు తేల్చలా. ఇది మీ చేతగాని తనం. మళ్ళీ మీ చేతగాని తనాన్ని పక్కనాడు మీద నెట్టడం దేనికి? మంగళవారం మాటలు ఆపండి. ఇంకా కృష్ణదేవరాయలు గారు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు స్క్రిప్ట్ రాసేచ్చడం, పోలోమని మీరు వెళ్ళి పరిగెత్తడం. ఇక ఎంతకంటే ఏం పని లేదో, చదువుకున్నారు, కనీసం కొంచెం సెన్స్తో అన్నా వ్యవహరించండి. బెయిల్ మీద బయట ఉన్నాడంట. చంద్రబాబు నాయుడు దేని మీద ఉన్నాడు? చంద్రబాబు నాయుడు శుద్ధపూసని బెయిల్ ఇచ్చారా? ఒళ్ళంతా రోగాలు ఉన్నాయి, రేపో ఎల్లుంటో ఏదో అయిపోయింది, బెయిల్గానే ఇవ్వకపోతే చచ్చిపోతాడని చెబితే బెయిల్ ఇచ్చారు. అయ్యి మనం మీ పార్టీ బతుకులు. ఒక మురికి జ్యోతి పత్రికలో మురికి వార్త. వీళ్ళ బతికంతా ఈ బురదలో పందులకి వీళ్ళకి తేడా ఉండదు కదా. వీళ్ళు రాసే వార్తలు అలానే ఉంటాయి. తిట్టించు ఇరికించు జగన్ రాజకీయ వ్యూహం అదే. సొంత పార్టీ నేతలు కార్యకర్తలే బలి. మళ్లీ మొదలెట్టిన వైసీపీ అధినేత చంద్రబాబు, పవన్, లోకేష్ సహా కూటమి నాయకులే టార్గెట్. సొంత నేతలను కేసుల్లో ఇరికించి వైసీపీని వెడకుండా వ్యూహం. గత 5 ఏళ్లు బూతులు దండకం, ఇప్పుడు మళ్లీ నోళ్లకు పని. పోలీసులపై స్వయంగా జగన్ తీవ్ర వ్యాఖ్యలు. ఏంది తిట్టించు ఇరికించు అంటే ఎట్లా? చంద్రబాబు నాయుడు గారు ఈనాడు దినపత్రికలో రామారావుకు బట్టలు లేకుండా కార్టూన్ వేయించి రామారావు గారిని బూతులు తిట్టినట్ట. ఈ రామారావు గారు అమ్మాయిలతో డ్యాన్స్లు వేస్తాడు గండిపేటలో, పిల్లలు పుట్టడానికి ఇంజక్షన్ చేయించుకున్నాడని రాయించినట్టు వార్తల. ఇరికించు తిట్టించు ఇట్లాంటివన్నీ మీకు కదా. మరి మోడీ గారిని అప్పుడు తిట్టించి బాలకృష్ణ గారిని ఇరికించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తిట్టించారా? అమ్మలెక్కల బూతులు. మోడీ గారిని అమ్మలెక్కల బూతులు బాలకృష్ణ ఇరికిద్దాము అని చెప్పి తిట్టించాడా? పవన్ కళ్యాణ్ గారిని మీరే కదా మరి తిట్టించింది దగ్గరుండి మీ నాయకుల చేత. మల్లెపూలు నలుపుతాడు అన్నారు కదా, సాధినేని యామిని శర్మని జైలుకు పంపుదామని చెప్పి తిట్టించారా మీరు? అట్లాంటి కుట్రలు మీ జీవితం మొదలే అలా కుట్రలతో మొదలైంది. చంద్రబాబు నాయుడు గారు మీ రోత బతుకు గురించి దయచేసి ఇంకా అసలు వినేటటువంటి ఓపిక లేదు. అంత రోత బతుకులు మీరు బతుకుతా. ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బతుకులు అయితే 2 రూపాయలకి ఏదైతే శాలరీ, సైకిల్ మీద పేపర్లు వేసుకునేటక్కడ నుంచి కిరసనాయిలు అమ్ముకునేటటువంటి వ్యాపారం నుంచి ఈరోజు పత్రికలో నడిపే స్థాయికి ఎదిగాడు. మరి ఏం వ్యాపారాలు చేసి వచ్చినాయో ఇప్పుడు జూబ్లీహిల్స్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతా ఉన్నారు. నేను అడుగుతున్న వ్యాపారాల గురించి కాదు, వ్యాపారాల గురించి. మరి ఎవరిని తిట్టించి ఎట్లా బ్లాక్మెయిల్ రాతలు రాసి ఈ స్థాయికి వచ్చారా మీరు? మీ బతుకులు ఇట్లాంటివి కాబట్టి అందరు బతుకులు ఇక అలానే అనుకుంటే ఎట్లా? రాజకీయ వ్యభిచారం చేస్తా జర్నలిజం ముసుగులో, ఇంకా అందరూ అదే విధంగా చేస్తారంటే ఎట్లా? ఓన్లీ వెళ్ళటానికే పెట్టుకున్నాడు, ఇది రిటర్న్ కావాలని ఆన్ రోడ్డు వచ్చాడని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు కదా.
ఆ కళ్ళు దొబ్బే ఉన్న వార్తలు రాస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు షెడ్యూల్ సంబంధించి 12:05కి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరుతారు. 12:20కి హెలిప్యాడ్ సీకేపల్లి అంటే తెలిసిన ఆంధ్రప్రదేశ్, అక్కడే ఎక్కడైతే హెలిప్యాడ్ దిగిందో అక్కడే 12:30కి టేక్ ఆఫ్ అయింది హెలిప్యాడ్. అక్కడి నుంచి అక్కడ ఎవరి వరకు పంపారు? ఇది డీజీపీ ఏపీ మంగళగిరి, అడిషనల్ డీజీపీ లా అండ్ ఆర్డర్ ఏపీ మంగళగిరి, డిఐజీ అనంతపురం రేంజ్, ఆర్ఐఓ కర్నూలు, ఎస్పీ అనంతపురం, ద డైరెక్టర్ ప్రోటోకాల్ ఏపీ సెక్రటరీ, ద సెక్రటరీ జీఏడీ ఏపీ సెక్రటరియట్. ఇది క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారి రిటర్న్ పర్యటనకు కూడా సంబంధించి. ఇంకా దుష్ప్రచారం. మీ బతుకులు రోడ్డు మీద బురదలో బతుకుతున్న పందులకి మీకు ఏమీ తేడా లేదు. ఇంకా అయ్యే బెటర్. మీరు చేసే జర్నలిజం ముసుగులో రాజకీయ వ్యభిచారం. హోంమంత్రి అనిత గారు జగన్ సిగ్గుపడాలి, పోలీసులను బట్టలోడు చేసి నిలబెడతారంటాం. మాజీ సీఎం అనాల్సిన మాటేనా? అక్కడ మహిళా పోలీసులు ఉన్నారన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా? నవ్వొచ్చింది. ఎందుకంటే ఇట్లాంటివి మన హోంమంత్రి గారు మాట్లాడటం, హోంమంత్రి అనిత గారు భాష గురించి మాట్లాడటం చూస్తే నవ్వు వస్తుంది. ఈమె విజయమ్మ గారిని అమ్మ, భారతమ్మ గారిని అమ్మ అని ఎందుకంటారు అని చెప్పి వల్గారిగా మాట్లాడినటువంటి ఒక మహిళ మీరు ఈరోజు నీతివాక్యాలు, శుద్ధపోస మాటలు. జగన్మోహన్ రెడ్డి బట్టలోట తీస్తానంటే ఏ పోలీసులు చొక్కా ఉపదీసి గుండీలు ఉపదీస్తా అని కాదు. హోంమంత్రి గారు కొంచెం తెలుసుకోండి. పసుపు చొక్కాలు వేసుకున్నారు, పచ్చ చొక్కాల మాట, ఏదైతే కాకి చొక్కాల మాటున తెలుగుదేశం పార్టీ చొక్కాలు వేసుకొని పనిచేస్తున్నారు. మీ నిజ స్వరూపాన్ని న్యాయస్థానాల్లో నిలబెట్టి ఓడదీస్తామని, ఏదైతే మీరు వేసుకున్నటువంటి కాకి చొక్కాని ఇప్పిదీసి మీకు పనిష్మెంట్ చేపిస్తాం న్యాయస్థానాల ద్వారా అని, దీన్ని వక్రీకరించేసి అది కూడా అందరు పోలీసులు అంటల్లా. పోలీసు వ్యవస్థ అంటే చాలా గౌరవం ఉంది. నీతిగా నిజాయితీగా పనిచేసేటటువంటి పోలీసులు కొన్ని వేల మంది ఉన్నారు. ఎవడైతే తప్పుడు మార్గంలో నడుస్తున్నాడో, ఎవరైతే తెలుగుదేశం పార్టీకి బ్రోకర్ పనులు చేస్తున్నారో ఆ బ్రోకర్లు అంటా ఉన్నాం. గుమ్మడికాయలు దొంగ ఎవడంటే బుధాన్ని తడుగుకుంటా మళ్ళీ మీరెందుకు బయటకు రావటం అంతే గారు. అయినా మీరు మహిళల మీద అత్యాచారాలు, హత్యలు, దాడులు, ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చంపుతుంటే ఏ రోజు బయటకు రారు. మరి ఇప్పుడు ఎందుకు సడన్ గా బయటకు వస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అన్న మాట్లాడగానే ఆయన మీద పడి ఏడవటం కోసం, రంకెలేయటం కోసం బయటకు వస్తారు. రెండు, ఇంకా పోలీస్ సంఘం అంట ఇల్లు. పోలీసుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా జగన్ వ్యాఖ్యలు. వెనక తీసుకోకపోతే న్యాయ పోరాటం చేస్తా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం అన్న. పోలీస్ అధికారుల సంఘం అన్నలు ఎప్పుడు ఏర్పరచుకున్నారమ్మా మన సంఘం? పోలీస్ అధికారుల సంఘం అంటే ముందు నుంచి ఉందా? పోలీసులు దెమ్ తినటానికి వచ్చారా అన్నప్పుడు అధికారుల సంఘం లేదా? అప్పుడు కొత్తగా ఏర్పరచుకున్నారు. ఇప్పుడు రాగానే మళ్ళీ చెబుతున్నాం, తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేసేటటువంటి బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో, తెలుగుదేశం పార్టీ ఇంటికి వాచ్మెన్ లాగా పనిచేసే ఎవడైతే ఆ పోలీసులు ఉన్నారో వాళ్ళ గొడ్డలు ఓడిస్తాం. మళ్ళీ చెబుతున్నాం పోలీసు అధికారుల సంఘానికి, ఏం చేస్తారో చేసుకోండి. మీ పోలీసుల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చొక్కా పట్టుకుంటే అప్పుడు బతికే ఉన్నారా, చచ్చారా? ఏమయ్యారు ఆ రోజు? నేను మీకు ఫోటో పంపిస్తాను. తెలుగుదేశం బట్టిప్రోల్లో, వేమూరు నియోజకవర్గం బట్టిప్రోల్లో తెలుగుదేశం కార్యకర్త ఎస్ఐ చొక్కా పట్టుకున్నాడు. అప్పుడు పోలీసు అధికారులు అంగ చచ్చిపోయారా? మీ పోలీసులు రెడ్ బుక్లో రాసి కక్ష సాధింపు చేస్తుంటే లోకేష్ ఏమయ్యారు? అధికారుల సంఘం అప్పుడు బతికలేదా సంఘం? ఇప్పటికైనా పిచ్చివాగుడు మానుకోండి. ఇంకొక వార్త, ఉడకని అన్నం అరకొరగా కూర. మీ పిల్లలకి ఇలాగే భోజనం పెడతారా? కేజీబీవి అంటే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంని ఆకస్మికంగా మంత్రి సంజయ్ రాణి గారు సందర్శించారంట, ఆగ్రహం వ్యక్తం చేశారంట. ఆకస్మికంగా ఏమీ సందర్శించలేదు, నార్మల్గానే సందర్శించారు. వస్తున్నారని తెలుసు ముందే, అయినా కూడా అలాంటి భోజనం వాళ్ళు పెట్టారు. అది అసలు వార్త. మంత్రి ఆకస్మిక పర్యటనలు అంట. ఇవన్నీ ఒకటి నింటే నవ్వుతాడు, నిజంగా వీళ్ళు బాగా పనిచేస్తున్నారని. మంత్రి గారు వస్తున్నారని చెప్పి ముందు 2 రోజుల ముందే పర్యటన ఖరారైనా కూడా అక్కడ ఇట్లాంటి భోజనం పెట్టారు, ఉడకని అన్నం అరకొరగా కూరలు. ఇది అసలు వార్త. ఇది రాయండి. ఆమె వెళ్ళింది, ఆగ్రహం వ్యక్తం చేసింది, ఏం చర్యలు తీసుకుంటారు? ఈ ఒక స్కూల్లోని ఇట్లా ఉందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీరు నాసిరకం భోజనం పెడతా, నీళ్లపప్పు, ఉడకని అన్నం, కొంచెం చోట్ల పురుగులు అన్నం, ఇవి మీరు పెడుతుంది. ఈరోజు పిల్లలకు పరిస్థితి. మళ్ళీ దీనికి డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం అని చెప్పి పథకం పెట్టి ఆమెను కూడా అవమానపరుస్తూ ఉన్నారు. ఇంకొక వార్త చూస్తే, సిద్ధమవుతుంది జనసేన కార్యాలయం. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో కోల్కతా చెన్నై జాతీయ రహదారి పక్కన జనసేన పార్టీ కార్యాలయ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మంగళగిరి మండలం ఆత్మకూరులో ఇప్పటికే తెదాపా కేంద్ర కార్యాలయం ఉంది. దానికి సమీపంలోనే జనసేన కార్యాలయం నిర్మిస్తున్నారు. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంతకంటే దీంట్లో సగమో దీంట్లో పావువంత ఆఫీసు కడితే అసలు రాజమహల్లు, సౌదాలు,
ప్యాలెస్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులన్నీ ప్యాలెస్లు నడిపిస్తున్నాయి అని చెప్పి నోటికి ఎంత వస్తే అంత గాలివాగుడు వాగారు కదా. ఎవరు బిల్డింగ్ నిర్మించుకోవడంలో తప్పులేదు. ఇది మీకు తెలిసి కూడా కామన్ సెన్స్ లేనటువంటి వ్యక్తులుగా మా మీద పడి ఏడ్చారు కదా. అయినా ఈ పార్టీ ఆఫీస్కి స్థలం ఎక్కడి నుంచి వచ్చింది, ఏ క్విట్ ప్రోకోలో వచ్చింది, ఏ లింగమనే నుంచి ఏ రాజధాని ప్రాంతంలో క్విట్ ప్రోకోలో పవన్ కళ్యాణ్కి వచ్చింది. రెండోది, అయినా అసలు జనసేనకి సపరేట్ ఆఫీస్ ఎందుకు? అక్కడే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంది కదా, దాంట్లో ఫ్లోర్ వాడుకోవచ్చు కదా శుభ్రంగా. 15 ఏళ్ళు ఆయనే ఉండాలని చెప్పి నాయకుడు అంటాడు, వాళ్ళకి బానిస బతుకు బానిసత్వం మనం చేయాలని చెప్పి క్లియర్గా చెప్తా ఉంటాడు కదా. మళ్ళీ ప్రత్యేకంగా ఆఫీస్ ఎందుకు? దానికి బొక్క కాకపోతే కరెంటు బిల్లు లేని బొక్క తెలుగుదేశం ఆఫీస్లోనే ఇస్తారు కదా 4 రూములు కావాలంటే, లేదంటే వాళ్ళకి చాలా పెద్ద ఆఫీసే కదా, లేదా ఒక ఫ్లోర్ వాడుకోవచ్చు కదా మీరే. ఒక ఫ్లోర్లో కింద తెలుగుదేశం ఆఫీసు, మధ్యలో జనసేన, బీజేపీ వాళ్ళు కూడా ఇటు ఆఫీస్ లేనట్టుంది, వాళ్ళకు కూడా ఒక ఫ్లోర్ ఇచ్చేస్తే తలా ఫ్లోర్ ఇటు 3 కూటమి కార్యాలయం పెట్టేసుకోండి, పని అయిపోద్ది. ఇటు మీరంతా ఒకటే కదా, ఒకరినొకరు ఊడిగం చేసుకునేది కదా. జనసేనకు మళ్ళీ ప్రత్యేక